ఆ నేత తండ్రి రాజకీయ వారసత్వానికి మాయని మచ్చలా నిలుస్తున్నాడు. మహిళా శాసన సభ్యురాలపై చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైందట. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలే తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని అంటున్నారు వైసీపీ నేతలు. బీజేపీపై పొగడ్తలు కురిపిస్తూ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసే యోచనలో ఉన్నారన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ మాజీ మంత్రి రహస్య ఎజెండాతోనే వైసీపీని డ్యామేజ్ చేసే పనిలో పడ్డారా? ఆయన వైసీపీని వీడి బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారా? అందుకే ఇంతలా వ్యూహం పన్నారా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆయన రహస్య ఎజెండా ఏంటి? నెల్లూరులో ప్రసన్న కుమార్ కామెంట్ల దుమారం. తండ్రి రాజకీయానికి మాయని మచ్చగా మాజీ ఎమ్మెల్యే. మహిళా ఎమ్మెల్యేపై నల్లపురెడ్డి పరుష పదజాలం. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్ల పేరు ప్రస్తావించకుండా రాజకీయాలు మాట్లాడలేం. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి హుందాగా రాజకీయాలు నడిపి పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీలో మంత్రిగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ నాడు వైఎస్ఆర్ సమక్షంలో హస్తం గూటికి చేరారు. వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేటికీ కొనసాగుతున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన్ని అందరూ గౌరవిస్తుంటారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగతంగా మహిళలని కూడా చూడకుండా చేసినటువంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మాయని మచ్చలా మిగిలిపోయాయి. అంతేకాదు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ఆ చేదు అనుభవాన్ని రుచి చూపించాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఘోర పరాజయాన్ని చవిచూసిన ప్రసన్నకుమార్ రెడ్డి తీరులో ఎక్కడా మార్పు కూడా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపుతున్నాయి. వీపీఆర్ దంపతులను ఉద్దేశించి, వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న నేతలను ఉద్దేశించి నల్లపురెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వైసీపీకే మాయని మచ్చలా మిగులుతున్నాయి. వేమిరెడ్డి కుటుంబాన్ని రెడ్ లైట్ ఏరియాతో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని, ప్రత్యేకించి మహిళల పట్ల ఇలాంటి విమర్శలు చేయడం పట్ల సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. మహిళా నేతలపై విమర్శలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యల వెనుక రహస్య ఎజెండా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోందట. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మనం తప్పు చేశాం, 2024లో బీజేపీతో కలిసి ఉండవలసిందే, ఆ పార్టీకి దూరమై నష్టపోయామని హాట్ కామెంట్స్ చేశారు. గత 5 ఏళ్లు పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభల్లో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇచ్చినట్లు ప్రసన్న వెల్లడించారు. ఎలక్షన్ ముందు బీజేపీని దూరం చేసుకుని జగన్ అతిపెద్ద తప్పిదాన్ని చేశారని ప్రసన్న చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో చేరి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. అలాగే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తల్లో ముంచెత్తడం, నాడు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎన్నికలకు వెళ్లుంటే బాగుండేదని వ్యాఖ్యానించడంపై ప్రసన్నకుమార్ రెడ్డి రహస్య ఎజెండా ఏంటో వైసీపీ నేతలే అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారట. కూటమిలో ఉన్న పార్టీని పొగడమేంటంటూ జిల్లా నాయకత్వమే ఆగ్రహంగా ఉందట. రాష్ట్రంలో వైసీపీ కీలక నేతలు బీజేపీని పొగడ్డం, చంద్రబాబు నాయుడికి, బీజేపీకి గతంలో జరిగినటువంటి ఘటనలను గుర్తు చేయడంపై కూడా పొలిటికల్ సర్కిల్స్ లో మరో రకమైన చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే కొందరు కీలక నేతల చేత బీజేపీని పొగిడించడం, నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపించడంతో పాటు బీజేపీకి, టీడీపీకి మధ్య గ్యాప్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా అనుమానాలు కలుగుతున్నాయట.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత ఎజెండాతో నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించాడా లేదా అధిష్టానం ఆదేశాలతో ముందుకెళ్తున్నాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ తెచ్చే విధంగా మహిళా శాసనసభ్యురాలపై వ్యాఖ్యలు చేయడం, బీజేపీని పొగడ్డంపై నల్లపురెడ్డి సొంత ఎజెండా ఉందంటూ కూడా నెల్లూరు పొలిటికల్ సర్కిల్ టాక్. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి కమలం గూటిలో సేద తీరాలన్న ఆలోచనలో ఉన్నారని నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతుందట. ఒకవేళ బీజేపీకి వెళ్తే ఏపీలో బీజేపీ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పార్టీ మారి కోవూరులో బీజేపీ తరపున ప్రసన్నకుమార్ రెడ్డి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో బీజేపీకి ఏ నియోజకవర్గంలోనూ పట్టులేదు. కాబట్టి ప్రసన్నకుమార్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనేది అనుమానమే. ఇక టీడీపీలోకి వెళ్తారా అంటే అక్కడ కూడా ప్రసన్నను రానిచ్చే పరిస్థితి లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేకసార్లు ఆయన చంద్రబాబుపై పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ఇటీవల పార్టీ ఓటమికి కారణాలపై మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబుపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బలం పెంచుకుంటున్నారు. కాబట్టి టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదు. ప్రసన్నకుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి రోజులు గడిచిపోతున్నా ఇప్పటివరకు జగన్ దానిపై స్పందించలేదు. సాధారణంగా వైసీపీలో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ పెద్దల నుంచి స్పందన కానీ ఖండించడం కానీ జరుగుతుంది. కానీ ఇవేమీ జరగలేదంటే దీని వెనుక మైండ్ గేమ్ ఉన్నట్లే అంటున్నారు విశ్లేషకులు. వచ్చే ఎన్నికలలోపు తెలుగుదేశం పార్టీని బీజేపీకి దూరం చేయడమే లక్ష్యంగా ఈ మైండ్ గేమ్ వైసీపీ నాయకులు స్టార్ట్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం అవినీతి మరకలు ఉన్న వైసీపీతో కలిసి వెళ్లే ప్రసక్తే ఉండదని విశ్లేషకులు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం, భారతీయ జనతా పార్టీని పొగడ్డంపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత ఎజెండానా లేకపోతే అధిష్టానం ఆదేశాలా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఏపీ బీజేపీ అంటే ఒకప్పుడు వాళ్లే కనిపించేవాళ్ళు. ఆ గొంతులే